రాజ్యం అనే కల్వరి టీవీ లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఎంతమంది ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ చిన్న మనవి. భయంకరమైనటువంటి బాధలతో, రోగాలతో బాధపడుతున్న వారు ప్రత్యేకంగా వారు కాల్ చేయాలని మనవి చేస్తున్నాను. చాలామందికి లైవ్లోనే దేవుడు కార్యాలు చేస్తాడు. అయితే ఈరోజు మనం కొద్దిసేపు వాక్యం ధ్యానించుకున్న తర్వాత మన కాల్స్ తీసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ నామం ఘనపరచబడును గాక. ఎవరైతే ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభా, వారి కొరకు మేము ఎదురు చూస్తున్నాము నాయన. వారిని కాల్స్లోనికి మీరు నడిపించండి. ఈ ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఇన్స్టెంట్ హీలింగ్స్, మిరాకిల్స్, డెలివరెన్స్ జరిగించండి తండ్రి. నీకు స్తోత్రం. నీ పరిశుద్ధాత్మ శక్తి బహుబలంగా ఇక్కడ పనిచేయనట్లు నాయన వేడుకుంటున్నాం. మీరే ముందుండి నాయన ఈ కార్యక్రమం అంతటిని మీరు నడిపించండి నాయన. అనేకమైనటువంటి రోగాల నుంచి ఈరోజు విడిపించండి. గ్రూప్ ప్రేయర్స్లోనూ మీ యొక్క మహిమను చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషములు వాక్యం ధ్యానించి కాల్స్ తీసుకుందాం. విశ్వాసం. ఈ విశ్వాసం గురించి మనం కొన్ని విషయాలు ధ్యానిద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో చూస్తే 8వ వచనంలో ఏమని ఉంటుందంటే, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. విశ్వాసము ఎంతో గొప్పది, కానీ ఆ గొప్ప విశ్వాసం అనేది నీలో ఉందా అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరిలో విశ్వాసం ఉంటుంది. ప్రభు చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారు. చేసేంత వరకు ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని కార్యాలు జరగకపోయేసరికే ఇక జరగవు, దేవుని చిత్తము లేదు అని అవిశ్వాసంలో వెళ్ళడం కొంతమంది చేస్తారు. కొంతమంది నిరాశలోకి వెళ్తారు. కొంతమంది దేవుడు చిత్తం లేదులే అని దాన్ని వదిలేస్తారు. కానీ విశ్వాసం అలాంటిది కాదండి. విశ్వాసము గురించి దేవుడు ఏం చెప్పాడంటే, నీ విశ్వాసానికి అసాధ్యమైనది ఏది లేదు, 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 ఏదియూ లేదు. అల్టిమేట్ ఏంటంటే ఫెయితే. ఒక హద్దు పెట్టాడు దేవుడు. అన్నిటికీ హద్దు ఉంది, నీ విశ్వాసానికి మాత్రం హద్దు లేదు. నీ విశ్వాసానికి అసాధ్యము అనేది లేదు. కానీ నువ్వు హద్దు పెట్టుకుంటున్నావు. హద్దు పెట్టుకోవద్దు. ఎందుకంటే దేవుడు అటువంటి విశ్వాసులు ఎవరున్నారు అని దేవుడు కనుగొనాలని చూస్తున్నాడు. ఇక్కడ చూస్తే ఈ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తాడంటే, యేసుప్రభువారు చూద్దాం 7వ వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తమ గూర్చి మొరపెట్టుచుండగా వారికి త్వరగా న్యాయము తీర్చడా. దేవుని నమ్ముకున్నావు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు. కొన్ని కార్యాలు జరగాలి జరగాలి జరగాలని జరగటం లేదు. నీ వాళ్ళు అసహిస్తున్నారు, తృణీకరిస్తున్నారు. ఏం నమ్ముకున్నావు ఈ దేవుణ్ణి? ఏం చేశాడు, ఏం చేస్తున్నాడని గేలి చేస్తున్నారేమో. కానీ ఒకటి మాత్రం చెప్పు వాళ్ళకి, నా దేవుడు త్వరగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. త్వరగా కార్యం చేస్తాడు. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. ఏం చెప్తున్నాడు? తన్ను గూర్చి మొరపెట్టు వారికి త్వరగా న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఎవరికంటే త్వరగా న్యాయం తీర్చే, త్వరగా కార్యాలు జరిగేది ఎవరికంటే? తన్ను గూర్చి మొరపెట్టే వాళ్ళకి. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడైనా సరే మొరపెడుతున్నావా నువ్వు? కార్యం జరగట్లేదని పక్కన పెట్టేయి. నువ్వు దేవుని మొరపెట్టడం నేర్చుకో. దేవుడు అంట వాళ్ళకి త్వరగా కార్యం చేస్తాడంట. ఇక్కడ చూడండి ఇంకేమంటున్నాడు, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. కింద ఫుట్ నోట్లు ఏముంటుందంటే ఆలస్యము చేయుచున్నాడు అని ఉంటాయి. కొందరి విషయంలో దేవుడేమో త్వరగా కార్యం చేస్తాడు, కొందరికేమో కార్యము జరగట్లేదు. ఎంత ప్రార్థించినా జరగట్లేదు, ఎంత మొరపెట్టినా జరగట్లేదు, ఎంత విశ్వాసం ఉన్నా జరగట్లేదు. మరి ఏం చేయాలండి? ఆ దైవజనుడు ప్రార్థన చేసి జరుగుద్దేమో,
ఈ చర్చికి వెళ్తే ప్రార్థన చేస్తే జరుగుద్దేమో, ఇంకా ఏదైనా చర్చికి వెళ్తే కార్యం జరుగుతుందేమో అని అనుకుంటావు. కానీ నీ విశ్వాసాన్ని మాత్రం నువ్వు తక్కువ చేస్తున్నావు. విశ్వాసం నీలో పెట్టుకొని, విశ్వాసాన్ని ఇచ్చే యేసయ్యను నీలో పెట్టుకొని, విశ్వాసం ద్వారా కార్యం చేసేటువంటి యేసయ్యను పరిశుద్ధాత్మ నీలో పెట్టుకొని నువ్వు ఎక్కడో చూస్తున్నావు. ఇక్కడ చూడండి ఏమన్నాడు, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు. అంటే ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? కొందరి విషయంలో ఆలస్యం ఎందుకు జరుగుతుంది? నీ విషయంలో ఆలస్యం జరుగుతుంది ఈరోజు అనుకుంటున్నావు, అక్కడ లేదు. ఈ ఆలస్యం ఎందుకంటే నీలో నుంచి గొప్ప విశ్వాసము బయటికి తీయడానికి. నీలో గొప్ప విశ్వాసం ఉంది, అది బయటికి రావాలి. ఎలాంటి విశ్వాసం అంటే అది నీ విశ్వాసములో దీర్ఘశాంతం ఉన్నది. చాలామంది విశ్వాసానికి దీర్ఘశాంతం కావాలా? కాబట్టి దేవుడు నీ పట్ల ఎందుకు దీర్ఘశాంతము కొంత టైం తీసుకుంటున్నాడు అంటే నీలో నుంచి ఆ దీర్ఘశాంతం బయటికి రావాలని. చూడండి, అబ్రహాము 100 సంవత్సరముల వయసులో ఆయన కుమారుణ్ణి దేవుడిచ్చాడు. ఎంత గ్యాప్ పట్టిందో చూడండి. అందుకే అబ్రహాము గొప్ప విశ్వాసము ఆయనలో ఉంది. ఆ విశ్వాసంలో దేవుడు ఏం చేశాడంటే ఆ టైంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, దీవించాడు. అంతేకాదు, కానీ అతని విశ్వాసాన్ని ఎంతో బలమైనటువంటి విశ్వాసం అతనికి ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆలస్యం జరుగుతుంది అనుకుంటున్నావు, కాదు. నీ విశ్వాసములో దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఇంకా ఎంతసేపు నువ్వు వెయిట్ చేస్తావు? మనం అనుకుంటాం, ప్రభా నా వల్ల కాదు, ఇంక నేను సహించలేను, నేను తట్టుకోలేను, త్వరగా చేయనైనా, త్వరగా కార్యం చేయనైనా, త్వరగా అప్పులు తీర్చునైనా, త్వరగా ఈ రోగం పోగొట్టినైనా, త్వరగా పెళ్లి చేయినైనా, త్వరగా ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చేయని మనం మొరపెడతా ఉంటాం. మొరపెట్టాలి, కరెక్టే. దావీదు అంటాడు, నాకు త్వరగా కార్యం చేయనైనా, ఆలస్యం చేయొద్దు అని కూడా ప్రార్థన చేస్తాడు దావీదు. కానీ ఆ గొప్ప విశ్వాసం ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది? ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, వాళ్ళకి ఆలస్యం జరుగుతుందో, వారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఎప్పుడు జరగదని అనుకుంటున్నావో, ఇంకా జరుగుద్దో లేదో అనుకుంటున్నావో ఈరోజు నువ్వు, కానీ ఈరోజు నీ విశ్వాసాన్ని దేవుడు కనుగొంటున్నాడు, చూస్తున్నాడు. నీ విశ్వాసాన్ని, ఒక శతాధిపతి విశ్వాసాన్ని కనుగొన్నాడు. ఒక పశుగల వాయుని మోసుకొచ్చిన వారి విశ్వాసాన్ని కనుగొన్నాడు. మరి నీ విశ్వాసాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు ఈరోజు? నీ విశ్వాసాన్ని ఎవరు గుర్తించకపోవచ్చు, నువ్వు కూడా గుర్తించకపోవచ్చు నీ విశ్వాసాన్ని. కానీ నీలో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసం ప్రభు చూస్తున్నాడు. ఎవరు నేను ఎన్నేనన్నా నువ్వు పట్టించుకోవద్దు. ప్రభు తప్పనిసరిగా నీ కొరకు కార్యము చేసి తీరతాడు. అది ఎలాంటి కార్యం అంటే నువ్వు ఊహించని కార్యం. ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికమైనటువంటి గొప్ప కార్యాలు ప్రభు ఈరోజు నీకు చేస్తాడు. అందుకే కొంత సమయం తీసుకుంటున్నాడు దేవుడు తప్ప. నీ విశ్వాసాన్ని బయటికి తీసుకురావడానికే సమయం తీసుకుంటున్నాడు. కానీ అది ఆలస్యం లేక కనిపిస్తుంది, కానీ అది ఆలస్యం కాదు, అది దీర్ఘశాంతము. నీ విశ్వాసానికి ఉండే దీర్ఘశాంతం. కాబట్టి ఈరోజు నువ్వు వెయిట్ చేస్తున్నావా? ఎప్పుడు కార్యం జరగట్లేదా? జరుగుద్దో లేదని సందేహంతో ఉన్నావా? ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నావా? అయితే ప్రభువైన యేసు ఒకటే చెప్తున్నాడు, ఆయన మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచు. ఆయన నీ కార్యము తప్పకుండా చేసి తీరతాడు. కార్యం ఒకటే చేయడం కాదు, నీలో ఉండే విశ్వాసాన్ని బయటికి తీసి అనేక మందికి చూపించి నిన్ను గొప్ప మాదిరిగా పెట్టబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి మాదిరిగా నిన్ను చేయడానికే ఈరోజు దేవుడు చూడండి, యోబును ఎంత మాదిరిగా పెట్టాడు. కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, యోబుకి యథార్థత వదిలిపెట్టలేదు. యోబు ఇప్పుడు ఆ యొక్క శ్రమలకు ఒక మాదిరిగా పెట్టాడు. ఈరోజు దేవుడు ఎందుకు నిన్ను మాదిరిగా పెట్టబోతున్నాడు? నీ విశ్వాసాన్ని చూసి అనేకులకు మాదిరిగా పెట్టబోతున్నాడు దేవుడు ఈరోజు నిన్ను. కాబట్టి యు ఆర్ ఎ మోడల్ ఫర్ ఫెయిత్. నువ్వు విశ్వాసులకి అనేక మంది మాదిరిగా ఉండబోతున్నావు. అంతేకాదు అనేకులకు నువ్వు
ఒక గొప్ప కార్యాలు ఇలా చేస్తే, ఇలా ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయని అనేకుని ద్వారా తెలుసుకోబోతున్నారు. దానికి ముందుగా దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. కాబట్టి ఆ గొప్ప విశ్వాసం ఈరోజు నీలోంచి బయటికి రావాలి. అందుకే కొంత ఆలస్యం జరగచ్చు. ఆ ఆలస్యము జరిగినా త్వరగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాల్స్ తీసుకుందామండి. హల్లెలూయా. కింద ఫుట్ నోట్లో ఫోన్ నెంబర్స్ ఉన్నాయండి. అక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. ఏ నెంబర్కైనా మీరు కాల్ చేయొచ్చు, ఏ టైంలోనే కాల్ చేయొచ్చు. ఒక ఫోన్ నెంబర్ తగలకపోతే ఇంకో ఫోన్ నెంబర్కి మీరు చేయండి. ఒకవేళ నేను లిఫ్ట్ చేయకపోయినా ఏదో ఒక సమయంలో నేను మీ కొరకు లిఫ్ట్ చేస్తాను. హలో అమ్మా, ప్రైజ్ లాడయ్యా. చెప్పండి అమ్మా. అవునమ్మా, మీ పేరు చెప్పండి, మీ సమస్య చెప్పండి, ప్రార్థన చేద్దాం. అదేనండి, మా మనకి ఉద్యోగం రాలేదండి. అమెరికాలో ఒకసారి చేయించాను మీ చేత. ఆ ఉద్యోగం ఇంకా రాసలేదండి. చాలా కష్టంగా ఉంటుందండి. అందుకే ఈరోజు ప్రభు నీ గురించి ఈరోజు వాక్యం చెప్పింది. ఆలస్యం కాదు అది. ఎందుకంటే ప్రభు ఎవరికి ఇవన్నీ గొప్ప జాబ్ నీకు ఇవ్వడానికే ప్రభు నీ విశ్వాసం చూసి ఎవరికి రాని గొప్ప జాబ్ ఇవ్వడానికే ప్రభు ఇంత కార్యం చేస్తున్నాడు. కళ్ళు మూసుకొని, ఏం పేరండి? సురేష్ అండి అతని పేరు. ఆ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. అయ్యా, ఆలస్యం అని వారు అనుకుంటున్నారు. కాదు, ఇది ఆలస్యం కాదు. గొప్ప కార్యం మీరు చేయబోతున్నారు. గొప్ప కార్యం జరగబోతుంది సురేష్కి నాయన. తండ్రి, ఆ విశ్వాసం బట్టి గొప్ప కార్యం నాయన. తండ్రి, దీర్ఘశాంతమును బట్టి గొప్ప కార్యం జరుగుతుంది నాయన. ఇదిగో యేసయ్యా నీ కృప చూపండి నాయన. అద్భుతంగా ఆ బిడ్డకు గొప్ప కార్యం జరిగినట్లు, మంచి ఉద్యోగం వచ్చినట్లు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో. అందుకే అండి ప్రభు చూడండి, ఆలస్యం అన్ని ఈరోజు. చెప్పండి అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా. దేనికమ్మా చెప్పండి. మీ పేరు? మా కోడలు, మా కొడుకు హిందువులకు పోతాను. మా కోడలు, మా యజమాని చెప్పి మునేలేపాయా మీరు చివార్తకు పోతా ఉండే బాగా ప్రేర్ చేస్తా ఉన్నా. అట్లా బిడ్డ హిందువులకు పోతా ఉంది సార్. ప్రేర్ రిక్వెస్ట్ తక్కువగా ఉంది. పేర్లో లేదు. భార్య భర్త అన్యోన్యంగా లేదు. నన్ను బయట నూకేసినారు. శాంతి సమాధానం లేదు. ఏ ఊరమ్మా మీది? మరి బెంగళూరు సార్. బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారా? ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు లీలావతి. మా కోడలు పేరు శిరీష. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యా, లీలావతి గారి పిల్లలను, వారి సంతానమును మీరు దర్శించండి అయ్యా. ఆ చీకట్లో నుంచి నీ వెలుగులో నడిపించిన ఆయన, తిరిగి వెళ్ళిపోకుండా తండ్రి నీ కార్యం చేయండి నాయన. తల్లి వేదన తండ్రి మీరు చూస్తున్నారు. ఆమె విశ్వాసాన్ని చూస్తున్నారు, ఆమె బాధను చూస్తున్నారు, ఆమె కన్నీటిని చూస్తున్నారు ప్రభా. ఇదిగో వారి బిడ్డల విషయంలో అయ్యా మీరు కంచెవేనాయన తండ్రి. ఏ అపవాది వాళ్ళని లాక్కొని వెళ్ళకుండా తండ్రి మీరు కంచెవేమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కృప చూపండి నాయన తండ్రి. ఇదిగో నీ ప్రత్యక్షత వారికి దయచేయి నాయన తండ్రి. ఇదిగో నాయన దర్శించి మాట్లాడి తండ్రి నీ వెలుగులో నిలిచి ఉండమని ప్రకారం తండ్రి మీ వెలుగులో నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దామమ్మా. సరేమ్మా, సరే, డోంట్ వరీ. సరే అమ్మా, ప్రార్థన చేద్దాం. డోంట్ వరీ. లీలా. హలో 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 చెప్పండి అమ్మా. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి అమ్మా. మా కుమారుడు భార్య భర్త ఇద్దరు విడిపడిపోయిండ్రు. ఇద్దరు విడిపడిపోయిండ్రు. జాస్తి కాగే జాస్తి. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు కామనమ్మ. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వారి బిడ్డల విషయంలో నాయన అపవాది వేస్తున్నటువంటి ఆ బాణమును యేసు నామములో విరగొడుతున్నాను. అగ్ని బాణాలు ఆర్పివేస్తున్నాను. వారి మధ్య దూరం కొట్టివేస్తున్నాను. అయా పరిశుద్ధాత్ముడు ఐక్యపరచు నాయన. వారిని కలపండి తండ్రి. వారి మధ్య డిస్ప్యూట్స్ తొలగించిన ఆయన. ఎదుగో తండ్రి నీ హస్తము చాపు తండ్రి. ఆ కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది అనుగ్రహించు తండ్రి. నీ ప్రేమ పుట్టించిన ఆయన వారిద్దరికి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హల్లెలూయా. స్తోత్రం. చూడండి విశ్వాసం. హలో
హలో, ప్రైజ్ లాడయ్యా, చెప్పండి. బిజినెస్ చేసాము, కొద్దిగా అప్పులు ఉన్నాయి. అప్పులైనాయి బాగా. బిజినెస్ చేసామంటే. ఏం పేరండి మీ పేరు? రాజు అండి. ఏ ఊరండి మీది? మెదక్ జిల్లా కల్వకుంట విలేజ్. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. యేసయ్యా, రాజు గారి గురించి ప్రార్థన చేస్తున్నాను. నీ జ్ఞానం ఇవ్వండి నాయన. ఇదిగో తండ్రి, అప్పులు తీర్చుటకు ద్వారాలు తెరవండి తండ్రి. అప్పుల చేతిలో నుంచి యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. రైజ్ అప్ హిమ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా, నువ్వు అప్పిచ్చదో కానీ అప్పు చేయమంటున్నావు తండ్రి. ఇదిగో నాయన, ఆ బిడ్డను లేవనెత్తండి నాయన తండ్రి. ఇదిగో బిజినెస్ ద్వారా ఆశీర్వాదం అనుగ్రహించండి. నష్టాన్ని కొట్టివేస్తున్నానయ్యా. నీ కృప సమృద్ధిగా బిడ్డ మీద కుమ్మరించి గొప్ప కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. కొంచెం నరాలు బలహీనతని వణుకోవట్లేదు, తలనొప్పితో బాధపడుతున్నారా? నరాలన్నీ బలహీనంగా. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు ఉషారాణి. ఉషారాణి గారు, ఏ ఊరు? మాది ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. కూడా దడదడగా అనిపించిందండి, భయం భయం. ఇప్పుడు తలనొప్పి ఉందా? లైట్ ఉందండి, అప్పుడప్పుడు వచ్చి తగ్గిద్ది మళ్ళీ. ఇప్పుడు గండె దడ ఉందా? ఉందండి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. హోలీ గాస్ట్, హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ శక్తి, టచ్ హర్ బాడీ రైట్ నౌ. ఆ గుండె దడని కొట్టివేస్తున్నాను యేసు నామములో. స్టాప్ రైట్ నౌ. అయ్యా, నీ కృప ఉంచి నాయన. అలాగే ద హెడ్ ఎక్ ప్రాబ్లం, లీవ్ హర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆల్ ద డిమోనిక్ యాక్టివిటీస్ ఐ బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా, నీ శక్తితో, నీ బలముతో నింపు నాయన. నీ కృపను గ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అమ్మా. కాలు తుమ్ముట్లు అవి ఉన్నాయండి. మీ పేరమ్మా? దేవమణి అండి. దేవమణి. ఏ ఊరమ్మా? బాపట్ల జిల్లా. బాపట్ల జిల్లా. సరే, నడవండి, ఒకసారి నడుస్తూ ఉండండి. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. హోలీ గాస్ట్, హోలీ స్పిరిట్ గాడ్, నీ ఆత్మశక్తి ప్రతి బలహీనత నుంచి విడిపిస్తుంది, ప్రతి అనారోగ్యం నుంచి విడిపిస్తుంది. అయ్యా, స్టాప్ హర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా, రిలీజ్ హర్ సిక్నెస్, రిలీజ్ హర్ సిక్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, ఇప్పుడు ఆ పాదాలను మీరు తాకినైనా నీ ప్రభావం వెళ్ళినట్లు యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. హలో, 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 చెప్పండి అమ్మా. అరుణ్ పాషా గారా? చెప్పండి అయ్యా. మాకు కొంచెం అప్పులు ఉన్నాయి, జర ఎన్నుముక క్రాక్ వచ్చింది, కొంచెం ప్రార్థన చేయండి సార్. వెన్నుముక క్రాక్ వచ్చిందా? మీ పేరు? దర్గయ్య. దర్గయ్య గారు, ఏ ఊరండి? ఇక్కడనే దిల్సునగర్. ఓకే, కళ్ళు మూసుకోండి. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆ వెన్నెముకను తాకండి నాయన. జీవము, యేసు నామములో జీవము కలుగును గాక. ఆ అప్పుల నుంచి తొలగించిన ఆయన, అప్పుల ఊబి నుంచి తొలగించి తండ్రి, అప్పుల ఊబి నుంచి తొలగించిన ఆయన చేపెట్టి నడిపించండి, లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. హలో, హలో అండి, మీరు టీవీ చూస్తున్నారు, కొంచెం సౌండ్ తగ్గించాలి ప్లీజ్ దయచేసి. హలో, చెప్పండి అయ్యా. మా దగ్గర అనారోగ్యం ఉంది సార్, నాకు 1 month. ఏం పేరండి? ఏమైంది మీకు? రాళ్ళు వస్తుంది, అది మా కొడుకు యాక్సిడెంట్ అయింది సార్. కిడ్నీలో రాళ్ళా? రాళ్ళు. సరే, ప్రార్థన చేస్తాను. మీ పేరు? మైసయ్య. కళ్ళు మూసుకోండి. హోలీ స్పిరిట్ గాడ్, అపవాది శక్తుల
వాటి దాడి నుంచి విడుదల ప్రకటిస్తున్నాను ఆ కుటుంబానికి. తండ్రి, ఆ కిడ్నీలో స్టోన్స్ మెల్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మెల్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బీ మెల్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అవుట్ ఫ్రమ్ హిస్ బాడీ రైట్ నౌ. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. హలో 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 చెప్పండమ్మా, చెప్పండమ్మా. వందనాలమ్మా, చెప్పండి. నా పేరు భారతీయ. నాకు అనారోగ్యం ఉంది. తలలో ఈ మైగ్రేన్, మెదడులో మచ్చలు వచ్చినాయని డాక్టర్ చెప్పినాడయ్యా. ఇప్పుడు తలనొప్పి ఉందమ్మా? ఈ మెడలు 3 టోన్స్ అరిగినాయి అని చెప్పిన. నేను అడిగింది అది కాదమ్మా, ఇప్పుడు తలనొప్పి ఉందా? ఉంది గారు. తలబి చేయబెట్టుకోటి. మైగ్రేన్ నొప్పి అంత చిన్నది కాదండి, హారబుల్ నొప్పి ఉంటుంది, అది నాకు తెలుసు. సో ఇప్పుడు నొప్పి ఎక్కువ ఉందా తక్కువ ఉందా నీకు? తల మీద చేయబెట్టుకోమ్మా. నీ పేరేం పేరమ్మా? ఓకే, కళ్ళు మూసుకొని. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయబోతున్నాను. ఇక ఆ తలనొప్పి నీకు రాదు. ఆ మైగ్రేన్ నొప్పి దేవుడు నేను విడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, భారతి గారిని ఆ యొక్క మైగ్రేన్ పెయిన్ అయ్యా విడిపించండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యూ స్పిరిట్ ఆఫ్ మైగ్రేన్, you spirit of migraine, leave her body right now, leave her body right now, leave her, stop your power. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నానయ్యా. ఆ మెడ నొప్పులు, నరముల నొప్పులు, ఆ తలలో పనిచేస్తున్న అపవాది శక్తి ఇప్పుడే యేసు నామములో అయ్యా బంధిస్తున్నానయ్యా. స్టాప్ రైట్ హిమ్, స్టాప్ హర్ రైట్ నౌ, స్టాప్ హర్ రైట్ నౌ. యేసయ్యాని రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే ఆ తలనొప్పి ఆమెలో నుంచి తీసివేయమని అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. హోలీ గాస్ట్, హోలీ గాస్ట్, హోలీ గాస్ట్. అమ్మ తలకాయ ఇట్లా కొంచెం ఊపి చూడండి. యు సీ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యు సీ ద పవర్ ఆఫ్ ద హోలీ గాస్ట్. లార్డ్ జీసస్, హీల్ హర్, హీల్ హర్. అయ్యా నీవు పొందిన గాయంలో స్వస్థత నాయన. ఎన్నో రోజుల నుంచి బాధపడుతుంది బిడ్డను, ఈరోజు పరిపూర్ణంగా బిడ్డను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. అమ్మ ఒకసారి నీ మెడ ఒకసారి అట్లా ఊపి చూడండి ఒకసారి. తలనొప్పి ఉందా ఒకసారి పరీక్షించి చూడండి. కొంచెం తగ్గిందయ్యా. ఇది తలలో మచ్చలు ఉన్నాయని చెప్పాడు. అది ఏమన్నా ఉండనమ్మా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తల ఇటు ఊపి చూపండి ఒకసారి. ఎక్కడ నీకు నొప్పి వస్తుందో అక్కడ ప్రెస్ చేసి చూసుకోండి. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేస్తాడు. ఒకసారి తల ఇట్లా చెక్ చేసి చూడండి ఒకసారి. తర్వాత ఫోన్ చేసి చెప్పండి నాకు. సరే అమ్మా. హలో, విశ్వాసం కావాలండి. అంటే దేవుడు ప్రార్థన చేసినప్పుడు వెంటనే జరుగుతుందా పరీక్షించుకోవాలా, వెంటనే జరుగుతుందా లేదా, ఇప్పుడే జరగాలి అని ఆశతో ఎదురు చూసే వాళ్ళకి వెంటనే కార్యాలు జరుగుతాయి. ఎప్పుడో జరుగుతాయిలే, ఇప్పుడు ప్రార్థన చేయించుకుందాం తర్వాత తగ్గుతుంది అనుకోవద్దండి. హలో హలో హలో, చెప్పండి అమ్మా. ప్రార్థన చేయండి. నాకు షుగర్ ఉంది, కంటి చూపుగా రాదు. మీ పేరమ్మా? మోకాలు నొప్పులు. ఓకే, కళ్ళు మూసుకో. మీ పేరమ్మా? మీ పేరు చెప్పండి. నా పేరు భాగ్యమ్మ. భాగ్యమ్మ, కళ్ళు మూసుకోండి అమ్మా. యేసయ్యా, భాగ్యమ్మ చూపు గురించి ప్రార్థన చేస్తున్నా. మోకాళ్ళ నొప్పుల నుంచి, షుగర్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. స్టాప్ ఆల్ ద డిసీజెస్, లీవ్ హర్ రైట్ నౌ లార్డ్ జీసస్. అయ్యా ఎంత గొప్ప విశ్వాసం మాకు ఇచ్చావు తండ్రి. ఇదిగో ఆ బిడ్డలో పనిచేస్తున్నటువంటి రోగాలు ఆమె విశ్వాసము ద్వారా వెళ్ళిపోవనట్లు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ప్రతి రిపోర్ట్ నార్మల్గా రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఆ మోకాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకొని గ్రూప్లో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అందరూ కళ్ళు మూసుకొని గ్రూప్లో కాల్స్ చేసిన తగిలిన వాళ్లకు అందరూ ఏకీవించండి. దేవుడి గ్రూప్లోనే ప్రార్థనలోనే మీ గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వాసము ఎంత గొప్పదో చూడండి. ప్రభువా, ఎవరెవరు ఆశతో ఎదురు చూస్తున్నారో, కాల్స్ తగలేదని అయ్యా వారు ఆశతో ఉన్నారో వారిని మీరు తాకండి తండ్రి. ఈరోజు తండ్రి పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ శక్తి ఈ టీవీ ద్వారా, ఈ లైవ్ ద్వారా ఇదిగో తండ్రి ఎవరింట్లో చూస్తూ ఉన్నారో వారందరికీ నీ ప్రభావం ఇప్పుడే వెళ్ళును గాక తండ్రి. నీ ప్రభావం వారిని తాకును గాక తండ్రి.
ప్రతి రోగము గురించి ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్ రోగాన్ని ప్రార్థన చేస్తున్నాను, ఎయిడ్స్ రోగాన్ని, టీబీని, కిడ్నీ డిసీజెస్ని, హార్ట్ ప్రాబ్లమ్స్ని తండ్రి, షుగర్ లెవెల్స్ని, బీపీ లెవెల్స్ని, ప్రతి విధమైన అనారోగ్యముని తండ్రి యేసు నామములో స్టాప్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ నామములో శక్తి ఉంది నాయన. ఇదిగో గొప్ప గొప్ప సాక్ష్యాలు రాబోతున్నాయి తండ్రి, నీకు స్తోత్రం. ఇదిగో అప్పుల్లో ఉన్నటువంటి వారు తండ్రి, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ఇప్పుడే యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఇదిగో గర్భఫలం తెరవమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ గర్భము తెరవబడును గాక తండ్రి. ఎన్ని సంవత్సరాల కనని గర్భమా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. బియర్ ఏ బేబీ ఆర్ సన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా నీ హస్తము చాపండి తండ్రి. ఇదిగో ప్రభా, అయ్యా తండ్రి, వివాహాలు జరుగుని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి, అప్పుల ఊబిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నూతన ద్వారాల వరకు తెరవబడును గాక, అప్పులన్నీ తీరును గాక యేసు నామములు తండ్రి. ఇంకా ప్రభా తండ్రి, చేతబడు శక్తుల చేత, బాణామతి చిల్లంగి శక్తుల చేత తండ్రి, దయ్యపు శక్తుల చేత ఎవరెవరు బాధపడుతున్నారు తండ్రి, యేసు నామములో పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద కుమ్మరించబడును గాక. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. విడుదల ప్రకటిస్తున్నాడు తండ్రి వారికి ఆయన. నీ కృప అనుగ్రహించండి తండ్రి. అయ్యా టీవీ ద్వారా అయ్యా ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడే చూస్తున్న వారికి నీ ప్రభావం వెళ్ళాలి తండ్రి. వింటున్న వారికి నీ ప్రభావం వెళ్ళాలి తండ్రి. చూడబోయే వారికి నీ ప్రభావం వెళ్ళాలి తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ టీవీ ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నావు, నీకు వందనాలు చెల్లిస్తూ, నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం అండి. హలో హలో సార్ ప్రార్థన చేయండి సార్ మా గురించి. ఏం పేరమ్మా? బెంగళూరులో. ఏం పేరమ్మా మీ పేరు? చిలకమ్మ రమేష్. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. అయ్యా రాజేశ్వరి. కళ్ళు మూసుకోండి. ఎస్ఐయా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నారు తండ్రి. వారు అవసరత నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. వారి కుటుంబాన్ని దర్శించండి, వారి కుటుంబంలో సమస్యలు పోగొట్టండి, ఆ చీకట్లోంచి విడిపించండి నాయన. ఇదిగో గొప్ప కార్యాలు వారి మీద జరిగించమని, నీ వెలుగుతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో హలో. మా అబ్బాయికి పక్షవాతం వచ్చింది. 4 సంవత్సరాలు అవుతుంది. కాళ్ళు చేతులు పడిపోయినాయి, నడుస్తలేడు. ఏం పేరమ్మా? నా దేవుణ్ణే నమ్ముకుంటాను. ఉస్నాబాద్ మండలం. ఓకే, ఏం పేరమ్మా? సురేష్. లైన్ లో ఉన్నాడా ఇప్పుడు? అబ్బాయి మాట్లాడాడు కొంచెం. ఓకే ఓకే ఓకే. దగ్గర పెట్టానా? దేవుని నమ్ముకున్నారమ్మా మీరు? అవునవును. ఓకే, చెవి దగ్గర పెట్టండి, ప్రార్థన చేస్తా. హోలీ స్పిరిట్ గా ఆ కాళ్ళు, పని చేయని కాళ్ళు, ఎక్కడైతే పక్షగల వాయువు ఉందో, ఎక్కడైతే పని చేస్తుందో యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. స్టాప్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం అండి. కింద నెంబర్స్ ఉన్నాయి, అవి నోట్ చేసుకోండి, మీరు కాల్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ప్రేరేపిస్తే మీ అమూల్యమైన కానుకలు పంపవలసిన ఫోన్ నెంబర్ 8978643757 జీపీఆర్ ఫోన్పే. అలాగే మా అకౌంట్ నెంబర్ SBI 623807253441. ప్రైజ్ లార్డ్.